ఈరోజు సంగతి చాలా హత్తుకుంటుంది. ఈరోజు నేను నేర్పిస్తున్న సంగతి ఏదైతే ఉందో అది మీ ఆత్మీయ జీవితాన్ని మరొక మెట్టు పైకి తీసుకుని వెళుతుంది. దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం బైబిల్ చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం అందరూ చూద్దాం. అందరూ దయచేసి బైబిల్ తీసుకోండి, అందరూ చూసుకోండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 12వ వచనం. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని అన్నాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఏంటి అది అంటే, భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరుడను చేసిన వాడను నేనే, అలాగే భూమి మీద ఉన్న సర్వ సమూహాన్ని సృజించిన వాడను నేనే. జాగ్రత్తగా వినాలి వాడు. భూమిని కలగజేసిన వాడు దేవుడు. భూమి మీద ఉన్న సర్వ సమూహాన్ని కలుగజేసిన వాడు దేవుడు. ఆకాశాన్ని కలుగజేసిన వాడు దేవుడు. ఆకాశంలో ఉన్న సర్వ సమూహం, నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, ఇవన్నీ ఎవరు చేశాడు? దేవుడే చేశాడు. భూమిని ఎవరు చేశారు? దేవుడే చేశాడు. భూమి మీద ఉన్న సర్వం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. భూమి మీద ఉన్న సర్వం అంటే ఏమేమి ఉన్నాయి చెప్పండి నాకు. ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి కదా, జీవులు ఉన్నాయి, పెంపుడు జంతువులు ఉన్నాయి, అడవి జంతువులు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి. ఇవన్నీ కలగజేసింది ఎవరు? దేవుడే. నరులను కలగజేసింది ఎవరు? దేవుడే. జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానో కొంచెం ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. సర్వాన్ని కలుగజేసిన వాడు దేవుడు. మనుషులను కలగజేసింది దేవుడే, సృష్టిని కలగజేసింది కూడా దేవుడే. సృష్టి అనగానే ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, ఏమంటే చెట్లు, పశు పక్షాదులు, వీటన్నిటిని కలిపి సృష్టి అంటారు. అంటే సృష్టిని చేసిన వాడు దేవుడే, మనిషిని చేసింది కూడా దేవుడే. వెరీ గుడ్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు మిమ్మల్ని. ఈ సృష్టిని దేవుడు ఎందుకు చేశాడు? బాగా ఆలోచించండి. మీకు తెలిసిందే, సృష్టి ఎందుకు చేశాడండి దేవుడు? మన కోసం కదా. మన కోసమేనా? భూమి ఎవరి కోసం? పక్షులు ఎవరి కోసం? మన కోసం. చెట్లు ఎవరి కోసం? మన కోసం. గులాబీ పువ్వు చెట్టు ఎవరి కోసం? ఆడపిల్లల కోసం, పూలు పెట్టుకోవడానికి. అంతే కదండి. గోధుమ చెట్టు ఎవరి కోసం? చపాతీలు చేసుకోవడానికి. వరినారు ఎవరి కోసం? అన్నం తినడానికి. మన కోసమే. సృష్టి అంతా ఎవరి కోసం? మన కోసం. మన కోసమేనా? మన కోసమే. ఇప్పుడు సృష్టి మనకి ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. జాగ్రత్తగా వినండి. సృష్టి మనకి ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. ఎందుకు సేవ చేస్తుంది? మీ ఇంట్లో కోడి గుడ్డేంటి ఎవరికి ఇచ్చింది? మీకే ఇచ్చిందా? నా గుడ్డు ముట్టుకోద్దు అన్నదా? మీకే ఇచ్చిందా? మీకే ఇచ్చింది. మేక పిల్లలు పెట్టి ఎవరికి ఇచ్చింది? మీకే ఇచ్చింది. కుక్క పిల్లలు పెట్టి ఎవరికి ఇచ్చింది? మీకే ఇచ్చింది. మీరు పిల్లలు పెట్టి ఎవరికి ఇచ్చారు? షటప్ అయితే రెండు రోజులు. అన్ని పిల్లలు పెట్టి మీకు ఇస్తాయి. మీరు పిల్లలు పెట్టి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చారు మీరు? స్కూల్ మాస్టర్ గారికి ఇచ్చేసామండి, సంప్రా మా కొడుకునని. అంతేనా? ప్రసంగం జాగ్రత్తగా వినాలండి. మీరు ఈ రోజు నుంచి మీ కళ్ళ ముందు ఏ జీవి కనపడినా, మీ కళ్ళ ముందు ఏ చెట్టు కనపడినా, మీ కళ్ళ ముందు ఏ పురుగు కనపడినా, మీ కళ్ళ ముందు ఏ కప్ప కనపడినా
నమస్కారం అండి మీకు అంటారు జాగ్రత్తగా ప్రసంగం వింటే. జీవులను కలిగించింది, చెట్లను కలిగించింది దేవుడు. వీటన్నిటికీ ఏం చెప్పాడు దేవుడు అంటే, భూమి మీద ఉన్న మనుషులంతా నా పిల్లలు, నా పిల్లలకి మీరు సేవ చేయండి అన్నది. సేవ చేస్తున్నాయి, అవి చేస్తున్నాయి. కోడి గుడ్డెడుతుందండి, ఇచ్చేస్తుంది. నాయన అట్టేసుకుంటే అట్టేసుకుని తిను. లేదు, అదే గుడ్డినట్టుకు వచ్చి నాకు కింద పెట్టావనుకో, మళ్ళా గుడ్డి నేను ఏం చేస్తాను, పిల్లలు చేస్తాను. నీకు పెంచడం రాదు, నువ్వు చెప్పేస్తుందండి. కనుక నేనే పెంచి అది కాస్త పెద్దదైన తర్వాత, పోరా మన ఇద్దరిని పెంచుతున్న యజమానుడికి ఉపయోగపడని నా పిల్లలు పెద్ద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. ఇస్తుందా? ఇస్తుంది. ఆవు పిల్లలు పెట్టింది, పెద్ద చేసింది, ఎవరికి ఇచ్చింది? మీకు ఇచ్చింది. అంటే సృష్టి పిల్లలను పెట్టి, సృష్టి కష్టపడుతూ, సృష్టి మనుషుల కోసం సేవ చేస్తుంది. మాట్లాడుతా, ఇదంతా మీకు తెలిసిందే. సేవ చేస్తుందని మనకు తెలిసిందే. ఇంకోటి అడగనా మీకు ఇప్పుడు? మనకంటే కాస్త తెలివిగా ఆలోచించారు ఎవరు? శాస్త్రవేత్తలు. వీళ్ళు ఎలా ఆలోచించారంటే, పక్షి చూశారు. పక్షిని చూసి మనం ఏం చేస్తాం? పక్షిని చూసి మనం ఏం చేస్తాం చెప్పండి? పెంచుకునేదైతే పెంచుకుంటాం. హలో 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 రైట్, జాగ్రత్తగా వినండి. శాస్త్రవేత్తలు మనకంటే ఒక అడుగు ముందుకేశారు. ఎలా ముందుకేశారంటే, మనం పక్షిని చూడగానే తినేయాలనుకుంటాం, కోసుకోవాలనుకుంటాం, లేదంటే పెంచుకోవాలనుకుంటాం కదా పక్షులను మనం చూసి. వాళ్ళు ఎలా ఆలోచించారు పక్షిని చూసి అంటే, పక్షి ఎగరటం చూసేది. పక్షి ఎగరటం చూసి మనం కూడా ఎగిరితే బాగుంటుందేమో పక్షిలాగా. కనుక రైట్ బ్రదర్స్ అని ఇద్దరు పక్షి ఎగరటం చూసి విమానాన్ని కనిపెట్టారు. తెలుసు కదా మీకు? సృష్టి నుంచి మనిషి ఏమి నేర్చుకుంటున్నాడు? పెంచుకుంటున్నాడు, లేదా దాని నుంచి ఈ లోక సంబంధమైనవి ఏవో నేర్చుకుంటున్నాడు. అంతేనా? అంతే కదండి. ఇప్పటి వరకు సృష్టిని చూసి మనం చూసిన తీరు ఇదే కదా. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు భూమి మీదకి, ప్రసంగాలు చేస్తున్నాడు. ప్రసంగాలు చేస్తూ యేసుప్రభు బైబిల్లో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి అందరూ రండి. 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఏమండి ఏం చెప్తున్నాడు ఇక్కడ? 6వ అధ్యాయం మత్తయి సువార్త 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు అంటున్నాడు. ఏమంటే యేసుప్రభు ఆకాశ పక్షులను చూడండి అని చెబుతున్న టైంకి అంతకు ముందు ఎవరో పక్షులను చూడలేదా? చూసారా? చూడలేదా? చూశారు. మళ్ళా ఈయన వచ్చి ఏం చేయమంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, మీరు చూసినట్టుగా కాదు, నేను చెబుతున్నట్టుగా పక్షిని చూడండి. మనం ఎలా చూసామంటే, దొరికితే తినేద్దాం, అంతే కదండి. కోడి దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? నాటుకోడి దొరికితే ఏం చేస్తారు? ప్రేమ ఉంటే పెంచుకుంటారు, లేదంటే సాయంత్రానికి మసాలా వేసేస్తారు, అంతే కదండి. పక్షులను చూస్తే మనసు తినేయాలనుకుంటాడు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? చూస్తే ఏమి నేర్చుకోవాలి? చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ఏం చెప్పాడు? అంత అర్థమైనట్టే ఉంటుంది, ఏమర్థం అవ్వదు. అదే కదండి బైబిల్ అంటే.
అర్థమైనట్టుగానే ఉంటుంది, ఏమంటున్నాడో అర్థం అవ్వదు. మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు వేయడానికి వెళ్తాయా పొలంలోకి? వెళ్ళవు. విత్తవు. కోస్తాయా? కోయవు. కూర్చుకుంటాయా? కూర్చుకోవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడట? పోషిస్తున్నాడు. అంటే దేవుడు పక్షులను ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకోండి. తర్వాత అడుగుతాను ఇవన్నీ. ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు, దేవుడే పెంచుతున్నాడు, దేవుడే ఆహారం పెడుతున్నాడు, దేవుడే వాటికి సర్వం అయ్యాడు. వెరీ గుడ్. ఇది మనసులో పెట్టుకోండి. మరలా నేను ఒక 40 నిమిషాల తర్వాత ఇక్కడికి వస్తాను, ఇది జ్ఞాపకం చేస్తాను. ఇది మనసులో పెట్టుకోండి. యేసుప్రభు చెప్పాడు ఇది ఏమని? మీరు ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, అవి ఎలాగున్నాయి అంటే పరలోకపు తండ్రి వలన అవి పోషించబడుతున్నాయి అన్నాడు. వెరీ గుడ్. ఇది పక్కకి పెడదాం కాసేపు. పక్షుల గురించి చెప్పాను, ఇప్పుడు చెట్ల గురించి చెప్తాను. బాబు వీడియో రెడీ ఉంటుందా? వేయడానికి అవుతుందా? అవుదా? చెట్లు తెలుసు కదండి మీకు. చెట్లు తెలుసా? జాన్ చెట్టు, తర్వాత మీకు తెలిసిన చెట్ల పేర్లు చెప్పండి. మామిడికాయ చెట్టు, మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పండు అన్నారు కదా. జాన్ చెట్టు, మాన్ చెట్టు, నిమ్మకాయ చెట్టు, ఇంకా చెట్లు, కాయల చెట్లు, బత్తాయి చెట్టు, దానిమ్మ చెట్టు, కాయల చెట్లు కదండి. ఇవన్నీ చెట్లు కదండి ఇవి. వెరీ గుడ్. చెట్లు ఎందుకున్నాయి చెప్పండి? ఏముందండి, జాంకాయ చెట్టు వేస్తాను, పెద్దదవుతుంది, జాంకాయలు వేస్తుంది, కోసుకుని తినేస్తాను. ఇంతే కదా మనకి తెలుసు. ఇంతేనా మనకి తెలుసు? రైట్. బైబిల్లోకి ఇప్పుడు పక్షుల గురించి చెప్పాను కదా, యేసుప్రభు పక్షులను చూడండి అన్నాడు కదా. ఎందుకు చూడమన్నాడో, పక్షులు మనకి ఏమి నేర్పిస్తాయో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఊరకనే మీరు ఆకాశ పక్షులను చూడండి అని యేసుప్రభు చెప్పలేదు. ఆకాశంలో ఉన్న పక్షులు భూమి మీద ఉన్న మనుషులకు పాఠాలు నేర్పిస్తాయి. ఏ పాఠాలు అంటే దేవుని పాఠాలు నేర్పిస్తాయి. అలాగే మీ ఇంటి ముందన్న జాన్ చెట్ట, మీ ఇంటి ముందన్న మామిడి చెట్ట, మీ ఇంటి ముందన్న ఏ చెట్టు అయినా సరే అది కూడా మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. దేవుడి పాఠం నేర్పిస్తుంది. దేవుడి పాఠం. ఏమిటి? చెట్లు, జీవులు దేవుడి పాఠాలు మాకు నేర్పిస్తాయా? ఎలా నేర్పిస్తాయండి? ఇంకా చెప్పడం మీకు షాకింగ్ న్యూస్. మనుషులే బోధ చేస్తున్నారు, దైవజనులే బోధ చేస్తున్నారు మీకు అనుకుంటున్నారు కదా. దైవజనులతో పాటుగా మీ ఇంటి ముందున్న చెట్లు, మొక్కలు, జీవులు, ఈ సృష్టి మొత్తం మీకు దేవుడి గురించిన బోధ చేస్తుంది. తెలుసా? మీరు వినాలి ఈరోజు మనసు పెట్టి. ఎక్కడన్నా పడుకున్న చోట చెట్టు ఉందని కూడా భయం వేస్తూ ఉంటుంది మీకు. మీ ఇంట్లో గులాబీ పువ్వు ఎంతకాలం ఇలాగే ఇలా తెంపుకొని అలా చెవులు పెట్టుకున్నారు కదా, నమస్కారం అండి చెట్టు గారు అంటారు ఈ రోజు నుంచి. నేను చెప్తున్న ప్రసంగం బాగా కరెక్ట్గా మీకు అర్థమైతే. చెట్ల గురించి బైబిల్లో దేవుడు ఒక సందర్భం రాశాడు. ఓ వీడియో చూడాలి మీరు. ఇక్కడ అందుబాటులో లేదు కనుక నేను ఫోన్లో చూపిస్తాను. కనబడినంత మట్టుకు మీరు అదృష్టవంతులు. సౌండ్ అయితే వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో చెట్ల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది కూడా చూపిస్తాను. మొదట న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం అందరు తీనివ్వండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చదువుదాం అందరం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా. ఆగండి, ఏం మాట్లాడుకున్నాయంటే ఇక్కడ? ఏమంటే బైబిల్ చూసారు అందరూ? మోస్ట్ సెన్సేషనల్. మీ చేతుల్లో ఉన్న బైబిల్ ఎంత గొప్పదో మీరు ఎంత ఆనందపడతారంటే అంత ఆనందపడతారు ఈ వచనం మీకు అర్థమైతే. చెట్లట మా మీద రాజుగా ఒకడు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అడవికి రాజు ఉన్నాడు. ఎవరు? సింహం. భూమి మీద మనుషులకు రాజులు ఉన్నారు. ఎటొచ్చి రాజు ఎవరికి లేదు. చెట్లుగా మాకు కింగ్ ఎవడో లేడు, మా మీద ఒకటి కింగ్ ఉంటే బాగుంటుంది, మమ్మల్ని పరిపాలిస్తే బాగుంటుందని
చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయట. మాట్లాడుకొని ఫస్ట్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఏ చెట్టు దగ్గరికి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒలీవ చెట్టు మమ్మును మీద ఏలుతావా, మా మీద నువ్వు రాజుగా ఉంటావా అని అడిగాయట. ఏమంటే చదువుతున్నప్పుడు మీకు ఎలాగుంది? బైబిల్లో ఉంది, దేవుడు చెప్తున్నాడు కనుక ఏదో అలా నమ్మాలన్నట్టుగా ఉంది. కానీ నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాడు, బైబిల్ పక్కన పెట్టి చెట్లు మాట్లాడుకుంటాయంటే మీలో ఎంతమంది నమ్ముతారు? చెయ్యొద్దండి. బే మీరు ఏమంటే ఎక్కడో చెట్లు మాట్లాడుకోవడం ఏంటి బ్రదర్? ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నారంటే నోరున్న మనుషులే మాట్లాడుకోవట్లేదు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత. అంతే కదండి. ఒకే గదిలో కూర్చుని భార్య భర్త మెసేజ్ చేసుకుంటున్నారు, తిన్నావా అని. ఎదురుగానే ఉన్నాడు, ఆ రూమ్లో అతను ఉంటాడు, ఈ రూమ్లో ఇవి ఉంటుంది. తినేసావా, వచ్చినమాటవా, పడుకోవడానికి. పక్క పక్కనండి మాట్లాడుకోవట్లేదు. సెల్ ఫోన్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటున్నారు. నోరున్న మనుషులే మాట్లాడుకొని ఈ కాలంలో చెట్లు మాట్లాడుకుంటాయా? బైబిల్లో మరి దేవుడు ఎలా రాశాడు ఏంటండి? మరి దేవుడు ఏమైనా అబద్ధాలు రాస్తాడా? బైబిల్లో రాయబడినవి ఏమైనా అబద్ధాలు ఉంటాయా? ఉండవు. కారణం ఏంటి? బైబిల్ సృష్టికర్త రాసిన పుస్తకం, ముఖ్యంగా సృష్టిని చేసిన ఆయన రాసిన పుస్తకం. అందుకే ప్రారంభంలో ఒక వచనం చదివించాను నేను. ఎందుకు చదివించానంటే, అది భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను కలగజేసిన వాడను నేనే. అంటే చెట్టునేసిన ఆయన, పక్షునేసిన ఆయన, భూమిని చేసిన ఆయన, ఆకాశాన్ని చేసిన ఆయన, మనుషులను చేసిన ఆయన మాట్లాడుతున్న పుస్తకం ఇది. ఇందులో అబద్ధాలు ఉండవు, ఇందులో అసత్యాలు ఉండవు. కానీ మనకెక్కడో సింక్ అవ్వట్లేదు. చెట్లు అలా మాట్లాడుకుంటాయి అన్నా? చెట్లకు నోరుందా? లేదు. నోరు లేనప్పుడు ఎలా మాట్లాడుకుంటాయి? పోనీ ఇది పక్కన ఎడదాం, ఈ మాట్లాడుకుంటాయి లేదో తర్వాత వస్తాను. మీ ఇంట్లో ఉన్న కుక్కలు మాట్లాడుకుంటాయా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. కుక్కలు మాట్లాడుకుంటాయా, మాట్లాడుకోవా? ఒక వీధిలోకి కొత్త కుక్క వచ్చింది అనుకోండి, అక్కడున్న గ్యాంగ్, కుక్కల గ్యాంగ్ ఏం చేస్తుంది నాకు చెప్పండి? ఏమని అరిచింది? మేము లోకల్ ఇక్కడ, నువ్వెవరు కొత్తగా వచ్చావు మా వీధిలోనికి, అరుస్తాయి అరవా? అరిచి వీటి అరుపులకి ఆ కుక్క, కొత్త కుక్క ఏమవుతుంది చెప్పండి? ఎందుకు మారిపోయింది? ఇది మా ఏరియా, మా ఏరియాలో నువ్వు ఉండడానికి వీల్లేదు. కుక్కతో మాట్లాడుకుంది. విషయం ఏంటంటే, నీకు అర్థం అవ్వలేదు. నీకు అర్థం అవ్వలేదు కదా, నాటికి భాష లేదంటే ఎలాగా? అర్థమైందా? ఇప్పుడు రెండు కుక్కలకు ఒకే చోట అన్నం పెట్టారనుకోండి, ఆ రెండు ఏం చేస్తాయి? ఒక రకంగానండి. మనుషులు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇలా పళ్ళు గురుతూ ఉంటారు చూసారా? ఆ రెండు పళ్ళు కొరుక్కుంటాయి. ఇది నా కంచం, నువ్వు రావడానికి కుదరదు, నీ కంచంలో తిను మాట్లాడుకుంటున్నాయా? కుక్కలు మాట్లాడుకుంటాయి తెలుసండి. పిల్లలతో మాట్లాడుకుంటాయి, కుక్కతో మాట్లాడుకుంటుంది. అంటే వాటి భాష వాటికే అర్థమవుతుంది, నీకు నాకు అర్థం కాదు. ఇంకా చెప్పనా మీకు? పక్షులు మాట్లాడుకుంటాయా? మీరు ఒక పావురానికి ఇన్ని గింజలు వేసారనుకోండి, అది ఒకటి రెండు గింజలు తిన్న తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోద్ది. మీరు అనుకుంటారు పావురం వెళ్ళిపోయిందని, వెళ్ళిపోతుంది. ఇది ఒక గుంపుతో సహవాసం చేస్తూ ఉంటది. ఈ పావురం ఒకటి వెళ్ళిపోయి ఆ గుంపు మొత్తానికి చెప్తుంది, పలానా చర్చి దగ్గర అయ్యగారు 4 గింజలు వేసాడే, నేను ఒక్కదాన్ని తినలేకపోతున్నాను, పదండి మనం అందరం వెళ్దాం. తెలుసా, నేను ప్రాక్టికల్గా చూశానండి. మీరు పావురానికి గనక భోజనం పెడితే, పావురానికి గనక గింజలు వేస్తే అది ఒకటే తిందో, దాని గుంపుని తీసుకుని వస్తుంది. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, పక్షుల్లో ఉన్న మంచి మనసు కూడా మనుషుల్లో లేదు. ఉందా? రాత్రి మీరు మంచి వాక్యం విన్నారు కదా, వాక్యం భలే చెప్తున్నారండి ఈ రోజు అని మీరు ఎంతమందిని తీసుకొచ్చారు చెప్పండి? మనకి ఇలాంటివి ఉండవు. ఎక్కడైనా ఎవడన్నా ఊరు చివరిన 100 రూపాయలకే పట్టు చేరెత్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరంతా? వాడు చెప్పొద్దు అన్నా సరే చెప్తారు, షాప్ కూడా చెప్పొద్దు అన్నా సరే చెప్తారు. బబ్బబ్బబ్బబ్బబ్బా భలే షాప్ అండి, నేను ఎక్కడ చూపలేదండి, ఆ షాప్ ఒకటి సూపర్ అండి, పదండి ఆ షాప్లోనే కొనండి, మీరు ఎక్కడా కొనండి. ఆడికి ఫ్రీ పబ్లిసిటీ వీళ్ళే ఇస్తారు. దేవుడికి ఇస్తారండి, దేవుడి గురించి చెప్తారండి. పలానా చోట మందిరం ఉందండి, అక్కడ వాక్యం బాగా చెప్తున్నారండి, ఎవడు అక్కడికి వెళ్ళిపోదామండి, సభలు ఇట్టారంట అండి, అక్కడికి వెళ్ళిపోదామండి, మీకు తెలియలేదా, రాత్రి మేము వెళ్ళొచ్చాం, పదండి ఈరోజు సభకి వెళ్ళిపోదామని ఎంతమంది తీసుకొస్తారు మీరు? పావురం ఒక్కటి గింజలు తినదు.
మీరు ఒక్కరే వాక్యం వింటారు. మీ మీద ఎవరు బెటర్ చెప్పండి? పావురం బెటర్ కాదు? ఇప్పుడు ఇక్కడ గింజలు చూసిన పావురం ఎగిరిపోయి గుంపు పావురాలతో ఏమని మాట్లాడింది? పలానా బొల్లారం వీధి నాకు తెలుసు, కరెక్ట్గా పిక్చర్ ఐడెంటిఫై చేసుకుని వచ్చాను, నా వెనకాల మీరు అందరూ వచ్చేయండి, అక్కడ గింజలు ఉన్నాయి, మనం అందరూ తినేద్దాం. తీసుకొచ్చిందా? తీసుకొచ్చిందంటే పావురము మాట్లాడుకోలేదా? మాట్లాడుకున్నాయి. పోనీ అన్నీ మీకు అర్థం అవ్వలేదండి. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు కోడి పిల్లలు పెట్టింది, గెద తిరుగుతుంది పైన. కోడి ఏం చేస్తుంది చెప్పండి? రెక్కలు ఇలా పైకెత్తి అదొక రకమైన సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ చేయగానే పిల్లలన్నీ ఏం చేస్తాయి? మరి కోడి తల్లి మాట్లాడింది పిల్లలకి ఎలాగ అర్థమైంది? అటు లాంగ్వేజ్ ఉందా? ఉంది. నీకు అర్థమైందా? బే అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ మాట్లాడుకుంటుంది, కానీ మనకు అర్థం అవదు. ఓకేనా? రైటా? కుక్క మాట్లాడుకుంటుంది, పావురం మాట్లాడుకుంటుంది, కోడి మాట్లాడుకుంటుంది, ఏ జంతువు అయినా మాట్లాడుకుంటుందండి. వాటికో భాష ఉంది. పిల్లితో మాట్లాడుకుంటుంది, కుక్కకు అర్థం అవుతుంది. మళ్ళీ అది జాగ్రత్తగా వినండి. 2 పిల్లులు మాట్లాడుకునే భాష కుక్కకు అర్థం అవ్వదు. 2 కుక్కలు మాట్లాడుకునే భాష పావురానికి అర్థం అవ్వదు. 2 పావురాలు మాట్లాడుకునే భాష నీకు నాకు అర్థం అవ్వదు. అంటే దేనికదే సెపరేట్గా భాషలు ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు నేను చెట్ల దగ్గరికి వస్తున్నాను. మరి ఎన్ని మాట్లాడుకుంటున్నాయంటే చెట్లు కూడా మాట్లాడుకుంటాయో మాట్లాడుకోవా? ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలకి తెలుసండి. చంద్రబోస్ అని ఈ వృక్ష శాస్త్రానికి పితామహుడిగా చెప్పుకుంటాడండి. అతను ఏమన్నారు అంటే చెట్లకు ప్రాణం ఉంది అని చెప్పాడు, మొక్కలకి ప్రాణం ఉంది అని చెప్పాడు. మొక్కలకి ఏముందట? ప్రాణం ఉంది. ప్రాణం ఉంది అంటే మాట ఉంటుందా ఉండదా? ఉంటుంది. మాట్లాడుకుంటాయి మొక్కలు. మీరు ఇలా నమ్మరు. ఈ మధ్యకాలంలోనండి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు మొక్కల మీద ప్రయోగాలు చేసండి. క్రీస్తుకు పూర్వం ఎప్పుడో చెప్పాడండి దేవుడు బైబిల్లో ఈ మాట, మొక్కలు మాట్లాడుకుంటాయి అని. అదే మాటనండి దేవుడు ఈ మధ్యకాలంలో శాస్త్రంతో చెప్పించాడు, విత్ ప్రూఫ్స్ అండి. ఏమండి వాళ్ళు ఒక మంచి వీడియో చేశారు. వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. సౌండ్ కొంచెం వాళ్ళకి వినపడేటట్టు పెట్టండి బాబు. కనపడుతుందండి బొమ్మ కనపడుతుంది కదా? రైట్. కూడా ఫంగస్తో ఏర్పడి దాంతో కనెక్ట్ అయింది. అంతేకాదు ఆ పిల్ల మొక్కలకు కావాల్సిన మీకు తెలుసా చెట్లు వాటర్ కూడా వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఒక విత్తనాల ద్వారా వచ్చినవి కానీ లేదా వాటి వేర్ల ద్వారా వచ్చిన మొక్కలను అవి గుర్తించగలవు. మనుషులు ఎలా అయితే పిల్లలను ప్రేమగా చూసుకుంటారో అలాగే చెట్లు కూడా వాటి పిల్ల మొక్కలను కాపాడుకుంటున్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లో తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక చోట గుర్తించి దానితో కనెక్ట్ అయింది. అంతేకాదు ఆ పిల్ల గుర్తించి దానితో కనెక్ట్ అయింది. ఫోటో ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఆ పిల్ల మొక్కకు కాంపిటీషన్ అవ్వకూడదని ఆ పిల్ల మొక్క ఉన్న వైపుకు పెద్ద చెట్లు తమ వేళ్లను పంపకుండా పిల్ల మొక్కలకు ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కకు అందుతాయి. ఇలా ఏ మొక్కలకైతే తల్లి మొక్కల నుండి పోషకాలు అందుతున్నాయో ఏం చేస్తానంటే అవి మాట్లాడుకుంటున్నాయి. ఎక్కడ? పైన కాదు, ఎక్కడ కింద వేరు ఒకదానికొకటి పలకరించుకుంటుందంట, ఒకదానితో మాట్లాడుకుంటుందంట.
ఒక చెట్టు బలహీనం అయిపోతేనటండి, బలంగా ఉన్న చెట్టు దీనికి ఉన్న పోషకాలన్నీ ఏర్ల ద్వారా దానికి పంపిస్తుందట. బా, ఏ ఫ్రెండ్షిప్ అండి! ఎవరికి? చెట్లకి. భూమి మీద ఎవడైనా కాస్త బలహీనం అయిపోయాడు అనుకోండి, బలవంతుడు చెయ్యిస్తాడా, ఇంకా తొక్కేస్తాడా? చూసారా? అన్ని చోట్ల మనుషులు బాగా కనపడుతున్నారా, సృష్టి బాగా కనపడుతుందండి? సృష్టి టాప్. ఇప్పుడు మాకు ఎందుకు చెప్పారన్నా ఈ చెట్లు మాట్లాడుకున్నా, ఇదంతా మాకు ఎందుకు, దీనివల్ల మాకేంటి ఉపయోగం అనుకున్నారేమో. ఏ ఉపయోగం లేకుండా, దేవుడికి ఎటువంటి మహిమ రాకుండా నేను ఏది మాట్లాడినండి. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథానికి రండి. చెట్లు మాట్లాడుకుంటున్నాయి అన్నది ఇప్పుడు క్లియర్. మీకు మాట్లాడుకుంటున్నాయా? మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకున్నాయి చూడండి. ఇప్పుడు 9వ వచనం, మమ్మను ఏలుమని, అంటే ఈ చెట్లన్నీ ఒలివ చెట్టుతో కమ్యూనికేట్ అయ్యాయి. కమ్యూనికేషన్ అవ్వడానికి, మాట్లాడుకోవడానికి ఒక చోటకి రావాల్సిన అవసరం లేదు. రావాలా? వాట్సాప్ లో ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడితో మనం మాట్లాడుకోవచ్చా, మాట్లాడుకోలేమా? ఏది మాట్లాడుకోవడానికి మధ్యలో ఏముంది? వాళ్ళకి మనకి ఇంటర్నెట్ ఉంది. ఇప్పుడు మొక్కలన్నీ మాట్లాడుకోవడానికి మొక్కల మధ్యలో కూడా ఏముంది? వెబ్ నెట్. అటు చూపించాడు కదా, వుడ్ నెట్ అంటే వేర్ల ద్వారా మాట్లాడుకునే కింద. ఇప్పుడు ఈ చెట్లన్నీ కలిపి ఒలివ చెట్టు దగ్గరికి మెసేజ్ పంపించాయి. ఏమని? ఒలివ చెట్టు, మా మీద నువ్వు కింగ్ అవుతావా, మా మీద నువ్వు రాజు అవుతావా అని ఒలివ చెట్టుని అడిగాట. ఇప్పుడు చెట్టు ఏమంటుంది చూడండి, జాగ్రత్తగా చెట్టు మాటలు వినాలి మీరు. ఒలివ చెట్టు ఏమంటుంది ఆన్సర్? దేవునిని, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని, చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చాను. ఆగండి, ఏమర్థమని చెప్పండి మీకు? చెట్లన్నీ కలిపి ఏక ఛత్రాధిపత్యంగా నువ్వే మా రాజువి అని ఒలివ చెట్టు అంటే, ఒలివ చెట్టు ఎంత భాగ్యం నాకు ఇచ్చారు, నన్ను రాజుని చేస్తారా, నాకు రాజు అయ్యి అధికారం ఇచ్చారా, వెరీ గుడ్, నేనే మీకు రాజుని అంటుంది అది. చిచ్చి, నాకొద్దు. నేను ఎందుకు పుట్టానంటుంది ఒలివ చెట్టు? దేవునిని, మానవులను. ఆగండి, దేవునిని, మానవులను. ఒలివ చెట్టుకి దేవుడు తెలుసా? ఒలివ చెట్టుకి మానవులు తెలుసా? తెలుసు. జాగ్రత్తగా వినాలి. ఒలివ చెట్టు అంటుంది దేవుడిని, మానవులని సన్మానించే తైలం, నూనె ఇవ్వడానికి నేను పుట్టాను. దేవుడు నన్ను అందుకు వేసాడు భూమి మీద. నా పని ఏంటి భూమి మీద? ఒలివ నూనె ఇవ్వడానికి పుట్టిన నేను ఒలివ నూనె ఇస్తాను, రాచరికం నేను చేయను. పైపెచ్చి అది అంటుంది నాకు దేవుడు తెలుసు, మానవుడు తెలుసు. నేను ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు ఒలివ చెట్టుకి దేవుడు తెలిసినప్పుడు మీ ఇంటి ముందున్న మామిడి చెట్టుకి దేవుడు తెలుసా? మీ ఇంటి ముందున్న జాన్ చెట్టుకి దేవుడు తెలుసా? మీ ఇంటి ముందున్న గులాబీ మొక్కకి దేవుడు తెలుసా? బాగా ఆన్సర్లన్నీ మీరు తెలుసు అంటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అంటే మొక్కలన్నిటికీ దేవుడు తెలుసు, మొక్కలన్నిటికీ మనిషి తెలుసు. వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మొక్క తెలుసు, మొక్కని దేవుడే వేశాడని, మొక్క దేవుడు వైపు చూస్తుందని మీకు తెలుసా? మీకు అర్థం అవ్వలేదా? మొక్క దేవుడి వైపు చూస్తుందండి, దేవుడు నాకు తెలుసని. మీరు మొక్కను చూస్తున్నారు. మీలో ఎంతమంది రోజు మొక్క దేవుడి వైపు చూసినట్టు మీలో ఎంతమంది రోజు దేవుడి వైపు చూస్తారు? మనం ఎప్పుడు చూస్తాం దేవుడి వైపు? ఇలా సభలు పెట్టినప్పుడు, ఆరాధన జరిగినప్పుడు. అంతేనా? ఇప్పుడు మొక్కకున్న జ్ఞానం ఏంటంటే, ఈ మొక్కగా సృష్టిలో ఒలివ చెట్టుగా దేవుడు నాకు జన్మించింది. నేను దేవుడిని సన్మానించే తైలం ఇవ్వడానికి, నరులను సన్మానించే తైలం ఇవ్వడానికి నేను ఆ పని చేస్తాను. అంటే నేను పుట్టింది దేవుడిని పని చేయడానికి, దేవుడి మహిమపరచడానికి, దేవుడు చెప్పింది చేయడానికి పుట్టాను అంటుంది ఒలివ మొక్క. ఇప్పుడు ఇంత గొప్ప రహస్యం, దేవుడు నన్ను కన్నాడు, దేవుడిని నేను మహిమపరచాలి, దేవుడి కోసం నేను పుట్టానని మనిషికి తెలుసా? తెలీదు.
మీకు తెలిస్తే ఎప్పుడైనా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, మామిడి చెట్టు నమస్కారం అండి, దేవుడికి ప్రార్థన చేశారా, పొద్దున్న కొంచెం కాయలు కోసుకోవడానికి ఇచ్చానని మీరు ఎప్పుడైనా మొక్కతో మాట్లాడారా? ఇష్టం వచ్చినట్టు నరికేయటం, ఇష్టం వచ్చినట్టు కోసుకోవటం. చెట్లకి దేవుడు తెలుసు, చెట్లకి మనిషి తెలుసు. ఇంకా ఒక షాకింగ్ చెప్తాను ఇప్పుడు. సృష్టిలో ఉన్న ప్రతి దానికి కూడా మీరు దేవుణ్ణి నమ్మారో లేదో తెలుసు. ఎలాగుంది ఇది? మీ ఇంట్లో ఉంటున్న కుక్కకి మీరు దేవుణ్ణి నమ్మారో లేదో తెలుసు. మీ ఇంట్లో ఉంటున్న చెట్టుకి మీరు దేవుని నమ్మారో లేదో తెలుసు. సృష్టి మొత్తానికి సృష్టికర్త తెలుసు, సృష్టికర్త పిల్లలైన మీరు కూడా తెలుసు. సృష్టి మొత్తానికి మీరు దేవుని నమ్మారో లేదో తెలుసు. ఇదేంటన్నా కొత్తగా ఉంది, విచిత్రంగా ఉన్నాయి ఈ మాటలు. బైబిల్లో ఉన్నాయి అవన్నీ, బైబిల్లో దేవుడు చెప్పాడు, అవన్నీ చెప్పాడు. కొంచెం ముందుకెళ్తాను. నమ్మాలా వద్దా అన్నట్టు డైలమాలో ఉన్నారు నాకు తెలుసు. ఒలివ చెట్టు, ఇదిగో నాకు దేవుడు తెలుసు, ఇదిగో నాకు మానవులు తెలుసు, దేవుడు నన్ను తైలం ఇవ్వడానికి పుట్టించాడు కనుక నేను తైలం ఇస్తాను, రాచరికం చేయను అన్నది. అప్పుడు మొక్కలని ఏం చేసాయంటే, బొత్తిగా ఈ ఒలివ చెట్టుకి బుర్రలేదు, మాట వింటం లేదని చెట్టును మార్చేసాయి. చెట్టును మార్చేసి నెక్స్ట్ వెంటనే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయట. అంజూరపు చెట్టు, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగితే అంజూరపు చెట్టు అంటుంది, నేను మంచి మాధుర్యం కలిగిన ఫలాలు ఇవ్వడానికి పుట్టాను, నేను ఫలాలు ఇస్తాను తప్ప నేను రాచరికం చేయను. ఈ చెట్టు బొత్తుగా బొరలేదని ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి, ద్రాక్షావల్లి దగ్గరికి. ద్రాక్షావల్లి అంటుంది, నేను మంచి ద్రాక్షారసం నరుడికి ఇవ్వడానికి పుట్టాను కనుక ఆ పనే చేస్తాను తప్ప రాచరికం, రాజుగా నేను ఉండను అని చెప్పింది. ఇప్పుడు ఈ 3 చెట్లు నో అని చెప్పాయి. అంటే ఈ చెట్లకి ఏం తెలుసు నాకు చెప్పండి? ఈ చెట్లకి ఏం తెలుసు? వాటిని పుట్టించిన దేవుడు ఎవరో తెలుసు, వాటిని దేవుడు ఏ పనితో పుట్టించాడో కూడా తెలుసు. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇదేంటన్నా, సృష్టికి మనుషులు తెలియటం ఏంటి, సృష్టికి దేవుడు తెలియటం ఏంటి? ఇలా చక్కగా ఇంత గొప్పగా దేవుడికి వాటికి మధ్యలో బంధం ఉందా? ఉంది, బంధం ఉంది. ఎలా ఉందో చెప్తాను. ఒకసారి యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం, లేదా ముందు కీర్తన చూద్దాం. 145వ కీర్తన చూద్దాం. 145వ కీర్తన, 145వ కీర్తన 15వ వచనం. 145వ కీర్తన ఏమండి 15వ వచనం. సర్వ జీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి. సర్వ జీవుల కన్నులు ఎవరి వైపు చూస్తాయట? దేవుని వైపు చూస్తాయి. జాగ్రత్తగా వినండి. సర్వ జీవుల కన్నులు దేవుని వైపు చూస్తాయి. భూమి మీద ఉన్న ప్రతి జంతువు కన్ను ఎవరి వైపు ఉంది? దేవుని వైపు ఉంది. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా ఏదైనా ఊర్లో ప్రమాదాలు వచ్చినప్పుడు అండి, భూకంపాలు కానీ ఏమైనా సునామీలు కానీ వచ్చినప్పుడు జంతువులు తక్కువ చచ్చిపోతాయి, మనుషులు ఎక్కువ మంది చచ్చిపోతారు. ఎందుకు? ప్రమాదం వస్తున్నప్పుడు వెంటనే ఎవరికి తెలిసిపోతుంది ముందు? మనుషుల కంటే. జీవులకి ఎలా తెలుస్తుంది? మనమేమో కింద టీవీ చూస్తూ ఉంటాం, అవి మాత్రం దేన్ని చూస్తున్నాయి? దేవుణ్ణి చూస్తున్నాయి. ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నప్పుడు దేవుడు చెప్పడం అక్కడ ప్రమాదం ఉంది, వెళ్ళిపో అక్కడి నుంచి అని, వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది అది. అక్కడ మాత్రం టీవీ చూస్తా ఉన్నవాడు చచ్చిపోతున్నాడు. ఇప్పుడు నుంచి మీరు న్యూస్ చూడండి, ఈ వచనం దగ్గర పెట్టుకుని న్యూస్ చూడండి. ఎక్కడ భూకంపం జరిగిన జీవులు తప్పించుకున్నాయి, జంతువులు తప్పించుకున్నాయని చెప్తారు. 2002లో సునామీ వచ్చింది. మీకు 2002, 2004 థాయిలాండ్, శ్రీలంక, మన భారతదేశంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలన్నీ ఆ సునామీ దాటికి మునిగిపోయినాయి. కానీ శ్రీలంకలో ఒక పార్కులో ఉన్న జీవులన్నీ ఆ సునామీ రావడానికి ముందంటే ఆ అడవిని విడిచిపెట్టి పైకి వెళ్ళిపోయినాయట. ఎలా వెళ్ళిపోయినాయని శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారండి. కానీ ఇక్కడ మీరు చూడండి, వాటికి ఎలా తెలిసిపోతుంది ఆ విషయం అంటే, సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి. మన కన్ను పాపాన్ని చూస్తుంది, ఏమంటే సీరియల్ అంటది, సినిమాలు అంటది, బంధువులు అంటది, ఎగ్జిబిషన్ పెట్టాడు రా ఎండాకాలం కదా, ఎగ్జిబిషన్లో వీలు విజయరికి తిరుగుదాం అంటది. అంతేనా?
కొత్త ఎగ్జిబిషన్ పెట్టి చీరలు తక్కువ రేటుకి ఇస్తున్నాడంట, అందులో తిరిగి వద్దాం అంటది. పిల్లలకి సెలవులు ఊరకనే ఏముంటావు, ఏదో ఐలాండ్కి పోదాము, లేదంటే గోదావరి రోడ్డుకి పోదాము, పార్కుల్లోకి పోదాము, ఏమంటే చక్కగా తిరుగుదామని మన కన్ను ఈ లోకాన్ని చూస్తుంది. జీవి కన్ను దేవుణ్ణి చూస్తుంది. కింద చదవండి అక్కడే, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు, నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను. అంటే భూమి మీద ఉన్న జీవులను పెంచి పోషిస్తున్నది ఎవరు? దేవుడే. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఒక సంగతి మీద చెప్తాను. జీవులు దేవుని వైపు చూస్తున్నాయి, జీవులు దేవుని వైపు చూస్తున్నాయి. దేవుడే మాకు ఆహారం పెడతాడు అని జీవులట దేవుడి దయ కొరకు కనిపెడుతున్నాయట. ఏమంటే మనుషులుగా మనం ఎప్పుడు, మన కళ్ళు ఎప్పుడు దేవుడి వైపే చూస్తుందండి? మన కళ్ళు దేవుని వైపు ఎప్పుడు చూస్తాయి చెప్పండి? మీరు ఒరిజినల్గా దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, అబద్ధం ఆడకుండా మీ హృదయంలో మీరు చెప్పుకోండి, మీరు దేవుడి వైపు ఎప్పుడు చూస్తారు చెప్పండి? ఎప్పుడు వైపు చూస్తారు తెలుసా? నేను చెప్పను ఎప్పుడు చూస్తారో? కష్టాలు వచ్చినప్పుడు చూస్తారు, కన్నీళ్ళు వచ్చినప్పుడు చూస్తారు, అంతేనా? హాస్పిటల్లో ఉన్నారనుకోండి, హాస్పిటల్కి మనం వెళితేనండి వీళ్ళు క్రైస్తవులు అని ఊరికనే చెప్పేయచ్చండి. ఎలా చెప్పగలుగుతాం? క్రైస్తవుల బెడ్ దగ్గర ఏమంటే ఒకటి ఉంటుంది. ఏముంది? ఎక్కడున్నప్పుడు ఉంది బైబిల్ నెత్తి దగ్గర. ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ ఎక్కడికి వెళ్తా చెప్పండి? చూసారా? హాస్పిటల్లోకి అలాగ అడిగేది చాలు వీళ్ళు క్రైస్తవులు అని చెప్పొచ్చు. నెత్తి దగ్గర బైబిల్. బా ఎంత వినయమో, భక్తి. బైబిల్ అలాగే ఎప్పుడు నెత్తి దగ్గర, ఏదో భక్తి పరుల్లాగా. పోలే దేవుడు ఏదో పాపం కుమారుడు కష్టంలో ఉన్నాడు కదా అని దైవజనుడు ప్రార్థన వినో మొర వినో బాగు చేసి ఇంటికి పంపాడు అనుకోండి, అంత ఇంటికి రాగానే అలాగ ఇసురుతారండి బైబిల్. ఎక్కడికి? సెల్ఫ్లోకి. మళ్ళీ ఎప్పుడు తీస్తారు? మళ్ళా ఆదివారం వచ్చినప్పుడు. అప్పటికే దుమ్ము ధూళి అండి, ఇలా దెబ్బలేసి మరీ పట్టుకెళ్తే బాగోదని ఇలా కొంగుతో తుడుచుకుని జిప్పేసుకుని ఇక్కడ పట్టుకొచ్చి మళ్ళా ఇక్కడే జిప్పేస్తారు. ఏమండి ఇక్కడ జిప్పేస్తే మళ్ళీ ఎప్పుడు తీస్తారు చెప్పండి? ఇక్కడ తీయాల. ఇంటి దగ్గర జిప్పు ఓపెన్ చేసి బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? జీవులు మనలాంటివా? సర్వ జీవుల కన్నులు ఎప్పుడు కూడా దేనికి చూస్తున్నాయంట? మాకు ఆహారం పెట్టి తండ్రి, మమ్మల్ని పోషించు తండ్రి, మేము ఆకలితో ఉండిపోతున్నాం తండ్రి, మీరే మాకు దిక్కు తండ్రి. ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. జీవులు ఎంత టాపో, జీవులు ఎంత సూపరో, జీవులు మనకి ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తాయో ఒక మాట మీకు చెప్తాను బైబిల్లో. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధ చేస్తాయి. ఎంత చెప్పాను కదా ప్రారంభంలో నేను, దైవజనులతో పాటు చెట్లు, మొక్కలు, మృగాలు, జంతువులు ఇవి కూడా మనకి ఏం చేస్తున్నాయట? బోధ. ఏమంటే మృగాలు బోధ చేయటం ఏంటి? జంతువులు బోధ చేయటం ఏంటి? ఇందాక చెట్టు బోధ చేసింది మనకి. ఏమని బోధ చేసింది? ఓలేవు చెట్టు మనకి ఏమని బోధ చేసింది? నాకు దేవుడు తెలుసు, నాకు మీరు తెలుసు. నేను పుట్టింది ఓలేవని ఉండడానికి, మీరు పుట్టింది ఎందుకు చెప్పండి? మీరు పుట్టింది దేనికి? ఏముందండి, బొల్లారంలో ఏదో ఒక చిన్న కంపెనీ చూసుకుంటాం, ప్రైవేట్ కంపెనీ, అందులోకి వెళ్తాం, నెలకు ఒక 10,000 15,000 ఉద్యోగం డబ్బులు తీసుకుంటాం. అవన్నీ మా సుఖాల కోసం, సంతోషాల కోసం ఖర్చు పెట్టుకుంటాం. నేను ఉద్యోగం చేయడానికి పుట్టాను, దేవుడు మహిమ చేయడానికి. ఆ జీతంలో నుంచి కాస్త దేవుడికి ఇచ్చి దేవుడు పనిని జరిగించడానికి నేను పుట్టాను. దేవుడు మహిమ చేయడానికి నేను పుట్టాను. దేవుడు సంఘానికి ఉపయోగపడడానికి నేను పుట్టాను. దేవుడి సేవకు సాకారులుగా ఉండడానికి నేను పుట్టాను. నా జన్మ దేవుడి కోసం. ఎవరంటారండి? చెట్టు అంటుంది అక్కడ, నేను దేవుడికి తైలం ఇవ్వడానికి పుట్టానని. మనం ఎప్పుడన్నాం? ఇప్పుడు చెట్టు మనకి బోధ చేస్తుందా? చేసింది. ఇప్పుడు మృగాలు, జీవులు ఎలాంటి బోధ చేస్తాయో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. ఇశ్రాయేలు కాలంలో జాగ్రత్తగా వినండి, వీళ్ళంతా ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండిపోయారు. బానిసత్వంలో ఉండిపోయినప్పుడు మోషేని పంపించాడు. మోషేని పంపించినప్పుడు ఫరో పంపించాడా? పంపించలేదు. యెహోవా ఎవడు, నేనెందుకు ఈ జనులను పంపించాలి అన్నాడు. ఏదో వీడి పరిస్థితి ఇలా ఉంది కదా అని దేవుడు వాడికి బుద్ధి చెప్పడానికి భయంకరమైన సూచక క్రియలు, అద్భుతాలు చేశాడు. అందులో ఒక సూచక క్రియే కప్పల్ని పంపించాడు. తెలుసు కదా మీకు? రైట్.
ఈ కప్పలను పంపించినప్పుడు ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఇప్పుడు బైబిల్ చదవాలి. ఇంతకాలం మీరు చదివింది వేరు, ఇప్పుడు నేను బాగా అర్థం చేస్తాను ఆ సందర్భాన్ని. నిర్గమకాండం, ఈ కప్పలు వెళ్ళి ఏం చేస్తున్నాయి చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయానికి రండి. మృగాలు, జీవులు మనకి బోధ చేస్తాయి అన్నాడు కదా. ఎలాంటి బోధ చేస్తాయో, ఎంత భక్తిని నేర్పిస్తాయో ఇప్పుడు మీతో చెప్తాను. ఇప్పుడు నిర్గమకాండం 8వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. నీవు వారి కోరికనేలరా, ఇదిగో నేను మీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధిస్తాను. వీటిలో ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. ఎవరి కప్పలు ఎక్కడ పుడతాయట? ఏట్లో పుడతాయి. జాగ్రత్తగా వినండి, ఏట్లో పుడతాయి. ఊరికి అవతల ఉన్న ఏట్లో కప్పలు పుడతాయి. రైట్. ఈ ఏట్లో పుట్టిన కప్పలు అవి నీ ఇంట అంటే ఎవరిల్లు? ఫరో ఇల్లు. ఓకేనా? ఐగుప్తీయుల ఇల్లు, ఫరో యొక్క సేవకుడి ఇల్లు. ఇప్పుడు ఏటిలో పుట్టిన కప్పలు ఎక్కడికి వస్తాయని రాయబడింది? నీ ఇంట. తర్వాత నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి. ఏమండి? ప్రతి చోట అక్కడ ఒక పదం వాడుతున్నాడు. ఏ పదం? నీ ఇల్లు, నీ కిచెను, నీ బెడ్రూము, నీ కిచెన్లో ఉన్న సామాన్లోనికి వస్తాయి. నీ 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 అన్నాడంటే ఇప్పుడు ఏటిలో పుట్టిన కప్పలకి ఫరో సేవకులు ఐగుప్తీయులు ఎవరో తెలుసా తెలీదా? తెలుసు. మరి వాళ్ళ మధ్యలోనే ఉంటున్నారు కదా ఇశ్రాయేలీలు. ఫరో ఇల్లు తెలుసు, ఇశ్రాయేలీయుడి ఇల్లు తెలుసు. ఎవరికి? ఎలా తెలుసు నాకు చెప్పండి. ఎలా తెలిసాయి? వాటి కన్ను ఎప్పుడు ఎవరిని చూస్తుంది? దేవుడిని చూస్తుంది. బాబు ఇదేనా ఇల్లు మేము వెళ్ళాల్సింది? అదే, వెళ్ళిపోద్ది. ఫరోగడి ఇల్లు వెళ్ళిపో. ఏంటంటే కప్పలకి ఫరో ఇల్లు తెలుసట, ఇశ్రాయేలీయుడి ఇల్లు తెలుసట. ఏమంటే నీ ఇంట్లోనికి వస్తాయి, నీ పడక గదిలోనికి వస్తాయి, నీ కిచెన్లోనికి వస్తాయి అని చెప్పగానే ఏట్లో పుట్టిన కప్పలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? కరెక్ట్గా ఫరో ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగిందో మీకు తెలియదు కాదు. రాజైన వాడు కప్పల దెబ్బకి తట్టుకోలేక ఇంట్లోనే కప్పలే, మంచం మీద కప్పలే, కిచెన్లోనే కప్పలే, వంట చేసుకోవడానికి లేదు, పడుకోవడానికి లేదు, తినడానికి లేదు, కూర్చోవడానికి లేదు. ఎక్కడ చూసినా వాడి ఇల్లు అంతా దేంతో నిండిపోయింది? కప్పలు కప్పలు కప్పలు. దెబ్బకి పొగరు దిగిపోయింది, రాజు పొగరు. మోషే అహరోనును పిలిపించాడు. అయ్యా మీకు ఒక నమస్కారం, ఈ కప్పల దెబ్బకి మేము చచ్చిపోతున్నాం, కొంచెం మీ దేవుడికి ప్రార్థన చేసి ఈ కప్పలను మా దగ్గర నుంచి తీసేయండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. కప్పలకి ఏం డ్యూటీ చెప్పాడు దేవుడు? మీరు ఏట్లో పుట్టాలి అన్నాడు. పుట్టాయా? పుట్టాయి. ఫరో ఇంట్లోకి వెళ్ళాలి అన్నాయి. వెళ్ళాయా? వెళ్ళాయి. ఫరో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫరోగాడు మారినట్టుగా మోషే ఆరోన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కప్పలు ఏమైపోవాలి చెప్పండి. అక్కడ కప్పల్ని అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? అక్కడే మీరు చచ్చిపోవాలని చెప్పాడు. 12వ వచనం ఇదే అధ్యాయం 12వ వచనం. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మెరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. ఏమర్థమైంది చెప్పండి మీకు? పుట్టమంటే పుట్టాయి, ఫరోగాడి ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్ళాయి, అక్కడే మీరు చచ్చిపోవాలంటే ఏంటి? కప్ప. మీకు అడుగుతాను ఇప్పుడు నేను, దేవుడు మిమ్మల్ని పుట్టించాడు, నమ్ముతారా? నమ్ముతారు. దేవుడు మిమ్మల్ని పుట్టించినప్పుడు దేవుడు మీతో చేయమని చెప్పిన ప్రతి పని మీరు చేస్తారా? చేస్తారా? ప్రార్థన చేయండి. తొలి రోజు పొద్దున్నే లేవగానే మీ పిల్లలకి వాక్యం చెప్పండి, మీరు ప్రార్థనలు చేసుకోండి, ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి, ఆరాధనలకి మిస్ అవ్వకండి, ప్రార్థనలకి మిస్ అవ్వకండి. ఏమన్నా సేవకుడు చెబుతానే ఉంటాడు.
సేవకుడు చెప్పినవన్నీ, దేవుడు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థనకి రండి అంటేనే సరిగా రాని మనం యాకోబు గారు తలనరికించేసుకున్నారు కదా. బొల్లారంలో సంఘం నిలబడాలంటే మనలో ఒకరు తలనరికించుకోవాలట, మనలో ఒకరు ప్రాణం పెట్టాలట. ముందుకు రండి అంటే మీలో ఎవరు వస్తారు? చేయొద్దండి. ఇప్పుడు ఒకరు చచ్చిపోతేనే బొల్లారంలో సంఘం ఉధృతం అయిపోతుందంట. మరి అధికారులు కత్తి కట్టారు, తలనరికేస్తారంటున్నారు. ఒకరు ముందుకు రండి అంటే ఎవరు వస్తారు? మీలో వస్తారా? ఇప్పుడు మీరు చెప్పండి, మనం బెటరా కప్ప బెటరా దేవుడికి? ఫరోగాడికి చుక్కలు చూపించే దేవుడి పక్షాన కప్పలో. ఫరోగాడు దిగొచ్చేలా చేసాయి. నాయన వాళ్ళు దిగొచ్చేసాడు, వాడు మదం అలిగింది, కొంచెం మీరు అక్కడే చచ్చిపోవడానికి. కానీ కప్పలు ఏం చేసాయి? బా, మీకు ఎలాగుందండి ఈ రోజు నుంచి? ఇప్పుడు కప్ప కనపడితే ఇప్పుడు మీకు ఎలాగుంటది? నమస్కారం, నాకంటే నువ్వే బెటరు. దేవుడి విషయంలో, దేవుడి కోసం బ్రతకటం విషయంలో, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడం విషయంలో నువ్వు సూపర్ కప్ప. ప్రతిదినండి, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాయండి. మీకు మాట చెప్తాను, సూర్యుడికి నువ్వు మండాలి, వెలిగివ్వాలి, ప్రతిరోజు రావాలని దేవుడు ఎప్పుడు చెప్పాడు చెప్పండి? ఆది కాండంలో మనం పుట్టక ముందు కదండి సూర్యుడికి చెప్పాడు. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి. ఎప్పుడు చెప్పాడు అది? మనం పుట్టక మునుపు, ఆదాము గారు పుట్టక మునుపు చెప్పాడు, పొద్దున్నే నువ్వు రావాలి నా పిల్లలకి వెలిగివ్వాలని. ఎప్పటి వరకు సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు. వెలుగుతున్నాడా? మనం ఆదివారం డుమ్మా కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఏమన్నా సూర్యుడు డుమ్మాలు కొడుతున్నాడు? లీవులు తీసుకుంటున్నాడా? సూర్యుడు లీవులు తీసుకున్నాడు అనుకుంటా 10 రోజులు అనుకుందాం. మనం కూడా అప్పుడప్పుడు ఊరికి వెళ్ళిపోయి మందిరానికి రాం కదా. అలాగే గయప్ప అయిపోయి మందిరానికి రావట్లేదు, అలాగే డ్యూటీకి రావట్లేదు సూర్యుడు. మీ పని నా పని ఏంటి చెప్పండి? చీకట్లో ఇలాగ అల్లాడుకోవడం. ఇంకా కరెంట్ ఎంతకాలం ఉంటుంది? సూర్యుడు చెప్పింది సూర్యుడు చేస్తాడు, చెట్లకు చెప్పినవి చెట్లు చేస్తాయి, జీవులకు చెప్పినవి జీవులు చేస్తాయి. మీకు దేవుడు చెప్పింది మీరు చేస్తున్నారా? నాకు చెప్పండి, చేస్తున్నారా? ఎవరు మంచోళ్ళు చెప్పండి? మనమా సృష్టి దేవుడికి? సూపర్ అది. ఏమన్నా కప్పల విషయంలో నా ప్రాణం కలత చెందిందండి. పుట్టమంటే పుడతాయట, ఫరోగాడి ఇంట్లో మంచం మీదకి వెళ్ళమంటే వెళ్తాయట, అక్కడే మీరు చచ్చిపోవాలనుకని ఏమైపోతాయట? ఎవడు మనకేం చెప్పాడు దేవుడు? ఎవడు మనల్ని ప్రాణం పెట్టమన్నాడా? మనల్ని కూడా ప్రాణం పెట్టమన్నాడా? పెట్టమనలేదా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 16వ వచనమా? 16 అండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము, ఎవరాయన ఇంతకీ? యేసు ప్రభు కదా. మన కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అక్కడ కప్పలు దేవుడి కోసం ఏం పెట్టాయి? బాగా వినాలి, ప్రాణం పెట్టాయి. ఇప్పుడు వచనం చదవండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా, అండర్లైన్ చేసుకోండి, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం. మనం కూడా ఏం చేయాలట? ప్రాణం పెట్టాలి. అంటే కప్పలు చచ్చిపోయినట్టుగా చచ్చిపోవాలనా? అర్థం అవ్వాలి వాక్యం. ప్రాణం పెట్టమంటేనండి, యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టాడండి. సిలువేయించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. యెరూషలేం వీధుల్లో ఆ రోజండి రక్తపు దేహంతో తిరిగాడండి ప్రభు. అలా మనల్ని ప్రాణం పెట్టమంటం లేదు. వాక్యం అర్థం అవ్వాలి. ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాణము అనగానే ఏంటి అనుకుంటున్నారు? బైబిల్ ప్రకారం ప్రాణం అంటే ఏంటి? రక్తమే ప్రాణము. ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. రక్తమే ప్రాణం. ప్రాణం పెట్టండి అంటే అర్థం ఏంటంటే ఆత్మల రక్షణ కోసం నీ రక్తం ఖర్చు అవ్వాలి. రక్తం ఎలా ఖర్చు అవుతుంది? పని చేశారనుకోండి, పని చేసినప్పుడు చెమట పడుతుంది కదా, ఆ చెమట ఏంటి? రక్తమే. నువ్వు కష్టపడుతున్నప్పుడు చెమటగా నీ శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది.
నీ సహోదరుల నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టాలి అంటే అర్థం ఏంటంటే నీ రక్తాన్ని, నీ చెమటను, అంటే నువ్వు భూమి మీద ఇదిగో సంఘం కోసం, సంఘ వ్యాప్తి కోసం, సంఘంలో ఆత్మలు నిండటం కోసం, అనేక మంది ఆత్మలను నువ్వు నడిపించటం కోసం నీ కష్టార్జితాన్ని, నీ దేహాన్ని, నీ దేహంతో వచ్చే కష్టార్జితాన్ని దేవుడి పని కోసం నువ్వు వాడాలి. నువ్వు సభలు పెట్టించాలి. ఏమండి, పాస్టర్ గారు ఒక్కడే, దైవజనుడు ఒక్కడే ₹1,000 ఖర్చు పెట్టుకుని ఎంతకాలం పెట్టిస్తాడు? మరి మీరు పెట్టరా? మీ ప్రాణం ఖర్చు అవ్వద్దా? మీ రక్తం ఖర్చు అవ్వద్దా? మీ చెమట ఖర్చు అవ్వద్దా? మీరు దేవుడి పనికి ఉపయోగపడద్దా? బాగా ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం మన సహోదరులు రక్షించడం కోసం మనం కూడా ఏం చేయాలట? ప్రాణం పెట్టాలి. ఈ వాక్యం మన విషయంలో నెరవేరుతుందా? జీవుల విషయంలో నెరవేరిద్దా? జీవులు ప్రాణం పెట్టండి అనగానే లేదురండి మా ఆయన అడిగి చెప్తారండి అంటే కప్పలో బే ఎంత బాగున్నాయండి, జీవులు ఎంత బాగున్నాయి, పక్షులు ఎంత బాగున్నాయి. ఇప్పుడు అసలు విషయం చెప్తాను. జీవులు ఎంత దేవుడికి దగ్గరగా ఉన్నాయో, మన జీవితాలు దేవుడికి ఎంత దూరంగా ఉండిపోయాయో ఒక మంచి వచనం చూపిస్తాను ఇప్పుడు. కీర్తన గ్రంథం 104వ కీర్తన, 104వ కీర్తన చూడండి. నిజంగా హత్తుకుపోతారండి ఈ విషయం మీరు బాగా అర్థమైతే. 104వ కీర్తన అందరూ తీయండి. 20వ వచనం. నీవు చీకటి కలుగ చేయగా రాత్రి యొగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి, చూసారా, ఆహారాన్నట ఎవరి చేతిలోంచి తీసుకోవాలనుకుంటున్నాయి సింహపు పిల్లలు? మనం ఆహారం ఎవరి చేతిలోంచి తీసుకుంటాం అనుకుంటున్నాం? మిమ్మల్ని ఎవరు పెంచారండి అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి ఆన్సర్? మా అమ్మ నల్లండి రెక్కలు ముక్కలు చేసుకుని మమ్మల్ని పెంచారండి. అదే సింహం పిల్లని అడిగాం అనుకోండి, ఊరుకోండి మా అమ్మదేముంది, దేవుడు పెంచాడండి మమ్మల్ని అంటే సింహం పిల్లలు. ఇప్పుడు మనం బెటరా సింహం పిల్లలు బెటరా? మీకు అర్థమైందా విషయం? ఇదిగో మాకు ఆహారం పెట్టేది దేవుడే. మా అమ్మకి ఎక్కడ వస్తుంది ఆహారం? ఇప్పుడు మా అమ్మ నోట్లో జింక పడాలి, మేము మా కడుపులు నిండాలన్నా, మా అమ్మ కడుపు నిండాలన్నా, సింహాలు ఏంటంటే జింక తినాలనుకోండి. ఇప్పుడు జింకను దేవుడు చేస్తాడు కదా, జింకను దేవుడు చేసి అమ్మ నోట్లో పెట్టాలి కదా, అమ్మ పట్టుకు రావాలి కదా. కాబట్టి సింహపు పిల్లలు అంటున్నాయి మా ఆకలి తీర్చేది దేవుడే. మన పిల్లలు అంటున్నారా ఎప్పుడైనా ఇలాగా? మీ పిల్లలు అంటారా? ఎందుకు అంటలేదు మీ పిల్లలు? మీరంటే మీ పిల్లలు అంటారు, ఒరే మనకు ఆహారం పెడతాన దేవుడేరా, మన కష్టమే ఉందరా, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడేరా. మనం డబ్బులు సంపాదించుకున్నా ఆ డబ్బులు పట్టుకెళ్తే కిరాణా షాపులు ధాన్యము, పప్పులు, ఉప్పులు అన్నీ ఉన్నాయంటే వాటిని పండించింది దేవుడురా, షాపులో పెట్టింది దేవుడురా, మన కడుపు నింపుతున్నది దేవుడురా. మన పిల్లలకి ఎలా చెప్తామండి మనం? సింహపు పిల్లలట ఆహారాన్ని దేవుడి చేతిలో నుండి తీసుకోవాలనుకుంటున్నాయట. యోబు గ్రంథం, ఇక్కడికి మళ్ళా రావాలి మీరు, ఇక్కడ చేపెట్టండి, ఇది ముయ్యొద్దు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు, చూసారా ప్రతి చోట పిల్లలే వస్తున్నారు చూడండి. అక్కడ సింహపు పిల్లలట, ఇక్కడ కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడేవాడు. గూట్లో పడుకున్న కాకి పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాయట, అప్పుడు కాకి ఆహారం దొరుకుతుందట. ఏమండి ఇదంతా చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందో నాకైతే భయం వేసింది. ఏంటి పిల్లలు దేవుడి వైపే చూస్తాయట, పెద్ద ప్రాణులు దేవుడి వైపే చూస్తాయట, సర్వజీవులకారులు ఆయన వైపే చూస్తాయట, ఆయన బ్రతకమంటే బ్రతుకుతాయట, ఆయన వెళ్ళమంటే వెళ్తాయట, ఆయన చచ్చిపోమంటే చచ్చిపోతాయట, మాకు ఆహారం పెట్టు దేవాలని ఆయన వైపే చూస్తాయట. ఏమంటే జీవులు ప్రతిసారి దేవుడి వైపే చూస్తున్నాయి, దేవుడి పైన ఆనుకున్నాయి. మీరు నేను ఎంతగా దేవుడి పైన ఆనుకున్నావు మీరు చెప్పండి? మన పిల్లలు ఇంతలా దేవుడి పైన ఆనుకున్నారా? మా అమ్మ నాన్నలు బయటికి వెళ్ళారు తండ్రి, వాళ్ళు క్షేమంగా ఇంటికి తీసుకురండి అని మీ పిల్లలు మీకోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవుడు కాపాడతాడని తెలీదు, దేవుడే రక్షిస్తాడని తెలీదు, దేవుడే అన్నం పెడతాడని తెలీదు మన పిల్లలకి. కానీ కాకి పిల్లలకి తెలుసట. మీరు ఇందాక అక్కడ ఎవరి పిల్లల కోసం చదువుకున్నారు?
సింహపు పిల్లలకి తెలుసట, ఆహారం పెట్టేది దేవుడే, పెంచుతున్నది దేవుడే, కన్నది దేవుడే, సర్వం దేవుడే. దేవుడు లేకపోతే మన జీవితాలు లేవు. ఇప్పుడు అక్కడికి వచ్చేయండి, 104 కీర్తనకు వచ్చేయండి. 104 కీర్తన 27వ వచనం చదవండి జాగ్రత్తగా. 104 కీర్తన 27వ వచనం. 104 కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని. ఇవన్నీ ఎవరి దయ కోసం? దేవుడి దయ కోసం జీవులు కనిపెడుతున్నాయి. మనం ఎవరి దయ కోసం కనిపెడతాం? బాబా మీ దయ లేకపోతే మా బ్రతుకు లేదండి. చిచ్చి మనుషులు అంతే కదా. మీ దయ లేకపోతే మా జీవితం లేదండి, మీ దయ లేకపోతే మా బ్రతుకు లేదండి. ఎవరితో అంటారు? దేవుడితోనా మనుషులతోనా? మనుషులతోనే. ఉద్యోగం తీసేస్తాను రానాడు అనుకోండి, వానరావు ఏమంటారు? బాబా మీరు లేకపోతే మాకు జీవితం లేదండి, మీరు ఉద్యోగం తీసేస్తే మాకు కడుపు నిండదండి, మేము రోడ్లు పాలైపోతామండి, మాకు ఎవడ అన్నం పెట్టడండి, మీ దయేనండి, మీ దయ మీదే మా జీవితం అండి. చూసారండి, జీవేమైనా ఎవడు మీ ఇంటి మీద కుక్క వచ్చింది అనుకోండి, అలా నుంచుంటుంది, నువ్వు అన్నం వేస్తావేమని. చీపో అంటే బాబా మీరు అన్నం పెట్టకపోతే నాకు వెళ్ళదండి అని అక్కడే పడుకుంటుందా, వెళ్ళిపోద్దా? ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి? పోరా, నువ్వు కాకపోతే ఇంకొకడు ఉంటాడు. నాకు అన్నం పెట్టేది నువ్వు కాదు, ఎవరికో మనసు కరిగిస్తాడు, నేను ఆకలితో ఉన్నానని ఆయన ముద్దేస్తాడు. నువ్వు లేకపోతే నాకు ఇంకొకడు వస్తాడు, నన్ను పోషించేది ఆయన, నేను బతిమాలుకొని నేను అంటది కుక్క. ఎందుకంటుందో తెలుసా? దానికి దేవుడి మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో, మత్తయి సువార్తలోకి మళ్ళీ వస్తాను, యేసుప్రభువు చెప్పిన మాటని. ఏ మాట? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటే అర్థం ఏంటి? వాటినే పెంచుతున్న దేవుడు మిమ్మల్ని పెంచడా? మనకుందా నమ్మకం? ఉంటే మీరు ఆదివారం గుడికి ఎందుకు మానేస్తారు? ఆదివారం గుడికి ఎందుకు రాలేదమ్మంటే డ్యూటీ ఉంది బ్రదర్. డ్యూటీ దేనికి? మీరు ఎన్ని చెప్పినా దీనికే, అంతే కదండి. డ్యూటీలు దేనికండి? బువ్వ కోసం. బువ్వ కోసం దేవుడిని విడిచిపెట్టేస్తావు నువ్వు. జీవి అంటుంది దేవుడే మాకు అన్నం పెడతాడంటుంది జీవి. ఇప్పుడు మనం బెటరా, జీవులు బెటరా? పాఠం నేర్పట్లేదండి అవి మనకి, భక్తి నేర్పటం లేదండి జీవులు మనకి. ఇప్పుడు రండి, 27వ వచనం చదివారు కదా, 27 కీర్తన గ్రంథం 104 కీర్తన 27. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నువ్వు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 29 నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. బా, నీకేమర్థమైంది? దేవుడికి మొరపెడతాయట, దేవుడికి మొరపెడతాయట, ఆహారం పెట్టడం లేదట, దేవుడు రిప్లై ఇవ్వట్లేదట, దేవుడు సమాధానం ఇవ్వట్లేదట, ముఖాన్ని మరుగు చేసుకున్నాడట. వెంటనే జీవులకు ఏమొచ్చిందట? కలత. ఏంటి మా ప్రార్థన వినటం లేదు? ఏంటి మాకు ఆహారం పెట్టడం లేదు? మేమేమైనా తప్పు చేసామా? దేవుడు ఎందుకు మాకు రిప్లై ఇవ్వటం లేదని అవి ఏం చేస్తాయంటే, మొర్ర పెట్టినప్పుడు రిప్లై రాకపోతే కలత. మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు రిప్లై రాకపోతే మీకు ఎప్పుడైనా కలత వచ్చిందా? మనకు కలత రాదు. ఎందుకు రాదు? ఏం చేసినా దేవుడే చెయ్యాలన్నంత భక్తిలోనికి మనం ఇంకా ప్రార్థన చేస్తాం. అవలేదనుకోండి, ఎవరో ఒక రికమెండేషన్ చూడండి, ఈయన పని అవ్వట్లేదు దీని దగ్గర, ఎవరి దగ్గర? దేవుడి దగ్గర నుంచి రిప్లై రాకపోగానే మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు నువ్వు. జీవి వెళ్తుంది అలాగా? జీవి వెళ్ళదు అని మీరు ఎలా చెప్తారంటారా? ఇప్పుడు అక్కడే చదవండి. నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేసినప్పుడు అవి ప్రాణములు విడిచి. సరేండి, దేవా పెడితే తింటాం, నువ్వు పెట్టడం లేదనుకో మా ఊపిరి నీ కోసం విడిచిపెట్టేస్తాం, మా ప్రాణాలు నీ కోసం అర్పించేస్తాం. మీరు
కోడిని పెంచుకుంటారండి. కోడిని పెంచుతున్నారు. ఓ రోజు తినేయాలనిపించింది. ఏం చేస్తారు? ఏం చేశారు? తినేశారు. తింటున్నప్పుడు ఎవడరా నువ్వు నా దగ్గర కత్తట్టుకొస్తున్నాడు, కోడి తిరగబడుతుందా? నువ్వు ఆహారం పెడితే తింటాను నాయన, నువ్వు కోసుకుని తినేస్తానంటే నీ కోసం చచ్చిపోతాను నాయన. కోడి మంచిది కదండి, మంచిది. చెట్టు మంచిది కదండి, మంచిది. సృష్టిలో ఉన్నవన్నీ ఎలా కనపడతాయి ఇప్పుడు మీకు? మంచివి మంచివి మంచివి. దేవుడి వైపు చూస్తాయి, దేవుడికి ప్రార్థనలు చేస్తాయి, దేవుడు పెడితే తింటాయి, దేవుడు చచ్చిపోమంటే చచ్చిపోతాయి, దేవుడు ప్రార్థన వినకపోతే కలత చెందుతాయి. మనకుందండి, కలత ఉందండి మనకి. అంటే ఏమి నేర్పుతున్నాయి జీవులు మనకి? ఏమి నేర్పాయి? ప్రతి విషయంలో దేవుడి పైన మీరు ఆధారపడండి. లోకంలో కలిసిపోకండి. మమ్మల్ని చూడండి, మమ్మల్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడో చూడండి, మమ్మల్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో చూడండి. జీవులు నేర్పిస్తున్న బోధ, జీవులు నేర్పిస్తున్న పాఠం బాగోలేదా? ఇంతకాలం జీవులు చూసినప్పుడు మనకి ఏదో అలా తిరుగుతుంది అనుకున్నాం, అది ఊరకనే తిరుగుతుందా? దేవుడు తిరగమంటే తిరుగుతుంది, దేవుడు పుట్టిస్తే పుట్టింది, దేవుడి కోసం చచ్చిపోమంటే చచ్చిపోతుంది. మన కోసం అండి. దేవుడి దగ్గరికి రమ్మన్నాడు, దేవుడిని మహిమపరచమన్నాడు, దేవుడు పని చేయమన్నాడు, నా కోసం చెప్పండి అన్నాడు, మీకు చెప్పడం రాకపోతే నా గురించి చెప్పించండి అన్నాడు, నా సువార్త ప్రకటించండి అన్నాడు, నా గురించి మహిమపరిచే పనిలో మీరు ఎప్పుడూ ఉండండి అన్నాడు. మనం ఉన్నామండి? మనం ఉన్నామా? లేవు. కానీ జీవులు ఉంటున్నాయా? ఉంటున్నాయి. ఇప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్లో దేవుడి కోసం ప్రాణాలు అర్పించేసిన జీవులు ఉంటాయి. ఉన్నాయా? పన్ను కట్టాలి యేసుక్రీస్తుల వారు, పన్ను కట్టే వాళ్ళు వచ్చారు. పేతురు గారు పన్ను కట్టాలి, డబ్బులు ఉన్నాయంటే డబ్బులు లేవు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మీరు వెళ్ళి ఏమంటే సముద్రంలో గాలం వేయండి, ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో షెకెల్ ఉంటది, పట్టుకెళ్ళి పన్ను కట్టేయండి అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుకి పన్ను కట్టడానికి డబ్బులు షెకెల్ అవసరమని ఆ షెకెలను మింగి ఎక్కడైతే గాలం వేస్తారో అక్కడికి షెకెలు పట్టుకుని వచ్చి ఎదురు చూస్తుంది. ఎవరు? చేప. ప్రభువా, నీవు పన్ను కొట్టడం కోసం నేను షెకెలు పట్టుకుని వచ్చాను, నన్ను పైకి లాగేయండి, నా నోరు చీల్చేయండి, షెకెలు తీసుకోండి, నేను మీ పన్ను కట్టడం కోసం నేను చచ్చిపోతాను. చేప. యోహానా నీటిలో పడిపోయాడు. యోహానా నీటిలో పడిపోయిన తర్వాత యోహానాను పైకి తెచ్చింది ఏంటి? ఓడ. ఎవరు తెచ్చారు? చేప. ఎలా తెచ్చింది? ముక్కల ముక్కల కింద నవ్వులి ముక్కలు చేసి అలా పైన వేసిందా? సేఫ్గా పన్ను కూడా తగలకుండా లోపలికి మింగింది. చూడండి, పన్ను కూడా యోహానా గారికి గీసుకోకుండా లోపలికి మింగింది. లోపలికి మింగిన తర్వాత యోన మారేంత వరకు, ఒడ్డున కక్కేంత వరకు అది ఉపవాసం చేయాలి. ఎందుకు? యోనాను తిన్న తర్వాత మళ్ళీ ఏదైనా ఆహారం తిన్నదనుకోండి, ఆ ఆహారము యోన కలిపి అరిగిపోతారు, లోపల ముక్కలు అయిపోతారు. కొబ్బరికాయని గ్రైండర్లు వేసి ఏమైనా మిక్సీ తిప్పామనుకోండి, కొబ్బరికాయ ఏమైపోతుంది? చట్నీ అయిపోతుంది కదా. అలా లోపల చట్నీ అయిపోతాడు ఈయన. అమ్మో, లోపల దేవుడు కుమారుడు ఉన్నాడని నోరు మూసుకొని అన్నం తినకుండా ఆయన ఎక్కడైతే కక్కమంటాడో ఆయన చెప్పేంత వరకు అలాగే ఉపవాసం ఉండి యోనా గారిని పట్టుకొచ్చి ఒడ్డుని కక్కేసింది. సూపర్ కదండి చేప. ఒక చేప ఏమో ఉపవాసం చేస్తుందట, ఒక చేప ఏమో ప్రాణాలు పెడుతుందట. ఎవరి కోసం? దేవుడి కోసం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, జీవుల జీవితం మంచిగా ఉందా? భూమి మీద మన జీవితం మంచిగా ఉందా? గేదె ఎక్కడ పడుకుంటుంది, మనం ఎక్కడ పడుకుంటాం చెప్పండి? గేదె ఎక్కడ కట్టేశారు? గేదె ఎక్కడ పడుకుంది? ఆరు బయట చీకట్లో దోవల తోకతో రాత్రి పగలు ఇలా కొట్టుకుంటూ, దానికి ఆలౌట్ ఉందా? గేదెకి ఏసీ ఉందా? ఫ్యాన్ ఉందా? బెడ్ ఉందా? పరుపు ఉందా? దోమల తెర ఉందా? మస్కిటో కాయిల్స్ ఉన్నాయా? ఏమున్నా చెప్పండి గేదెకి? ఏమీ అనుభవించిన అదేమో దేవుడి కోసం ప్రాణాలు పెడతదట. అన్ని అనుభవించిన మనిషి ఏమో దేవుడి దగ్గరికి రాడట, దేవుడిని నమ్మడట, దేవుడి కోసం బ్రతకడట, దేవునికి ఇవ్వడట, దేవుడికి చేయడట. చిచ్చి ఎవరు బెటర్ చెప్పండి? ఇంకోటి చెప్పనండి, గేది మంచి తిండి తింటదా, మనం మంచి తిండి తింటామా? బియ్యం కడిగేసి నీళ్ళేమో దానికట, బియ్యం ఈయనకట, అన్నం వండేసిన తర్వాత అన్నం ఈయనకట, గెంజి దానికట. చూడండి ఎంత దారుణం.
అలాంటి చెత్తా చెదారం తినేసి తెల్లవారకుండాటికి నెలగానే చిక్కటి పాలు ఇవ్వాలట. గేది మంచి మంచి బిర్యానీలు, మంచి మంచి మటన్లు, మంచి మంచి చేపలు, మంచి మంచి చికెన్లు, మంచి మంచి కూరగాయలు. మనిషి కదండి తింటున్నాడు. దేవా ఇంత మంచిగా నాకు చేస్తున్నారు తండ్రి, మీకోసం ఏం చేయమంటారని అడుగుతారండి మనుషులు. జీవులు సూపర్ కదండి. ఇప్పుడు జీవులు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాయి చెప్పండి? ఆత్మీయ పాఠాన్ని. మేము బాగా దేవుడిని నమ్ముతున్నాం, మేము దేవుడి కోసం బ్రతుకుతున్నాం, దేవుడిని విశ్వసించాము, దేవుడి కోసం ప్రాణాలు ఇస్తున్నాము, మీ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అవునా? ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు ఇలాంటివి మనకు అర్థమయ్యాయా? మేకను చూడగానే తినేలోనో, మేకను చూడగానే ఏమంటే నరికేలోనో చూస్తాం తప్ప మేక నేర్పుతున్న పాఠం, ఎవడి జీవి నేర్పుతున్న పాఠం మనం ఏమి నేర్చుకున్నాం చెప్పండి? కనుక దేవుని పిల్లరా, దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతకండి. మనల్ని పెంచింది ఆయనే, మనల్ని పోషిస్తున్నది ఆయనే, మనల్ని పుట్టించింది ఆయనే, మనం మరణిస్తే హక్కును చేర్చుకోవాల్సింది కూడా ఆయనే. ఆయన తప్ప మీరు ఎవరు నమ్ముతారు? ఆయన కోసం కాక మీరు ఎవరి కోసం బ్రతుకుతారు? మీరు చెప్పండి. దేవుడి కోసం బ్రతకండి, దేవుడి పని చేయండి, దేవుడి వాక్యం చెప్పించండి, ఆత్మలను రక్షించండి. పరలోకంలో ఉన్న మీ కన్న తండ్రికి ఇష్టమైన సువార్త పనికి మీ జీవితాలను జీవులిచ్చినట్టుగా మీరు కూడా మీ జీవితాలను ఇవ్వండి.